ఏదైతే గుంతల రోడ్లు ఉన్నాయో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఒక్క రోడ్డు కూడా వేయకుండా ఒక్క గుంట కూడా పోడ్చకుండా ప్రజల కష్టాలను గాలి వదిలేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతగా 800 కోట్లు ఈ ఎక్కడైతే బాగా గుంతలు ఉన్నాయో పోర్చడానికి 800 కోట్లు శాంక్షన్ చేయటం, మన పరవాడ మండలంలోనే రాష్ట్రంలో పరవాడ మండలం పరవాడ గ్రామంలో ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం మీ అందరికీ తెలిసిన విషయం. దాని తర్వాత మళ్ళీ 2000 కోట్లు ఇచ్చి మళ్ళీ కొంతమేరకు పనిచేసుకున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు అసగపల్లి నుంచి పెదముషిరివాడ వరకు 5,40,00,000 శాంక్షన్ అయితే అట్నుంచి రోడ్డు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. పెదముషిరివాడ నుంచి ఈ లంకిలిపాలెం వరకు మిగిలిపోయిన పార్టీని ఎన్టీపీసీ హిందూజా ద్వారా, ఎందుకంటే వారి వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని సిఎస్ఆర్ నిధుల నుంచి వేయమని చెప్పి కోరటానికి ఈరోజు వాళ్ళని పిలిపించా. వాళ్ళతో ఈ రోడ్డే ఇస్తాం. లంకిలిపాలెం జంక్షన్ నుంచి లెఫ్ట్కి తిరిగి ఫార్మాసిటీ రోడ్డు కానీ ఆ ఫ్లైఓవర్ కానీ, ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఎండిఓ ఆఫీస్ వరకు ఉన్న ఈ గుంతలను పొడిచే బాధ్యత ఫార్మాసిటీకి అప్పచెప్పారు. వాళ్ళైతే 5-6 రోజుల్లో పని ప్రారంభిస్తామన్నారు. ఆర్ఎండ్బి పర్యవేక్షణలో ఆర్ఎండ్బి నామ్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు. ఎన్టీపీసీ హిందూజాతో కూడా మాట్లాడిన తర్వాత ఇది చాలా చిన్న పార్టీ, వాళ్ళ సిఎస్ఆర్లు నేను మొన్న కూడా ఈ రోడ్లో తిరుగుతున్నప్పుడు ఎక్కువ వెహికల్స్ వెళ్తా ఉన్నవి హిందూజా ఎన్టీపీసీ ఇక్కడ. ఆర్ఎండ్బి రోడ్డు కెపాసిటీ 46 టన్ను, వీళ్ళు 70-80 టన్ను వేసుకుని వెళ్ళటం వల్ల హెవీ లోడ్లతో రోడ్డు పాడవుతుంది. పొల్యూషన్ కూడా రోడ్డు మీద కార్గో పంపటం వల్ల పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అదే విషయం అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ముందు ఈ రోడ్డు వేసుకున్న తర్వాత వాళ్ళకి 4 నెలల్లో ఈ 2 సంస్థల నుంచి 40 కోట్లు సిఎస్ఆర్ నిధులు అవ్వచ్చు, వాళ్ళ నిధులు అవ్వచ్చు, గవర్నమెంట్ సపోర్టుతో అసలు లంకిలిపాలెం కానీ పరవాడ కానీ ఊరు మధ్యన సెంటర్ మధ్య నుంచి రాకుండా ఏరే ఒక రూట్కి కూడా ప్లాన్ చేస్తున్నా. కలెక్టర్తో ఎంపీ సీఎం రమేష్ గారితో నేను ఆ 2 సంస్థలతో వారం రోజుల్లో మీటింగ్ చేయబోతా ఉన్నా. ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు ఒక సర్క్యులర్ వచ్చింది. నేను మాట్లాడిన తర్వాత పొల్యూషన్ మినిమైజ్ చేయండి, లోకల్లో మీటింగ్ చేసుకుని పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా కార్యక్రమం చేయండి అని వాళ్ళకు కూడా నోటీసులు రావడం జరిగింది. కేవలం మనం వ్యాపారం చేసుకుంటే మనం బాగుండాలి, తద్వారా ఆ ప్రాంతంలో ప్రజలు కూడా బాగుండాలి. అదే మా మోటో. హిందూజా ఎన్టీపీసీ ఫార్మా కంపెనీలు మాకు చాలా అవసరం. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు దినదినాభివృద్ధి చెందాలి. అట్ ద సేమ్ టైం మా ప్రజలు కూడా ఆరోగ్యాలు పాడవకుండా, అలాగే షాపులు మూసేసే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది. కాబట్టి వారు పట్టించుకోకపోతే ఆ బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి తగు చర్యలు 6 నెలల్లో ఉపశమనం ఇస్తామనేది మాత్రం మాటిస్తా ఉన్నా. తప్పకుండా ప్రభుత్వం పూనుకున్న కార్యక్రమం చేస్తుంది, వాళ్ళతో చేసింది అనేది మీకు తెలియజేస్తూ, మరి వాళ్ళు కూడా ఎన్టీపీసీ హిందూజా వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఈ పోర్షన్ కూడా ఎప్పటిలాగా మొదలెడతారో కనుక్కున్నది కూడా మీకు చెప్పి, ఈ ప్రాంతంలో లారీ తిరిగినా లోడ్ ఎక్కువైనా కూడా గుంతలు లేకపోతే కార్గో వెలిగిపోవటం ఉండదు. కాబట్టి ముందు ఆ ప్రక్రియ చేపట్టడం జరిగిందని కూడా తెలియదు.